హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేమన్స్ లైబ్రరీ. ఈ వీడియో చూడడానికి ముందుగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. టైం వేస్ట్ చేయకుండా తమ్నైల్లో పెట్టినటువంటి టాపిక్లోకి మేము తీసుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కేవలం ఒక సమాచారంలా మాత్రమే కాకుండా ఎన్నో థాట్ ప్రొవోకింగ్ ఇష్యూస్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ వీడియో ముగిసేసరికి మీరు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ భారత్ ప్రెసిడెంట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. పేర్లు ఒకటైనా వీళ్ళకు ఉండేటువంటి పవర్స్లో ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఈ విషయం మనకి ఈ వీడియో ముగిసేసరికి అర్థమవుతుంది. అట్లాగే అమెరికాకి ప్రెసిడెంట్ అయితే ఎందుకు అతని పేరు ప్రపంచం అంతా హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు, ఈ విషయం కూడా ఈ వీడియో ముగిసేసరికి మీకు అర్థమవుతుంది. ఇక మూడవది, అమెరికాని ఎందుకు ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి, ఒక పెద్దన్నలా అమెరికాని ఎందుకు చూస్తున్నాయి, ఈ విషయాలన్నీ తెలియాలంటే ముందుగా మనకి అమెరికన్ చరిత్ర మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో దాదాపు 195 కంట్రీస్ ఉన్నాయి. ఈ 195 కంట్రీస్ యుఎన్ఓ ద్వారా, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా రికగ్నైజ్ చేయబడిన కంట్రీస్. సో ఈ 195 కంట్రీస్లో 193 కంట్రీస్కి యుఎన్ఓలో మెంబర్షిప్ ఉంది. కానీ ఒక 2 కంట్రీస్కి మాత్రం మెంబర్షిప్ లేదు. ఆ మెంబర్షిప్ లేని కంట్రీస్ ఎవరు అని అంటే హోలీ సీ కంట్రీ అండ్ పాలస్తీనా. ఈ 2 కంట్రీస్కి మాత్రం మెంబర్షిప్ లభించలేదు. దానికి కారణం ఈ 193 కంట్రీస్లో చాలా కంట్రీస్ వీటి మెంబర్షిప్కి అగైనెస్ట్గా ఉండడమే. ఏదేమైనప్పటికీ ఈ 195 కంట్రీస్లో అమెరికాది చాలా కీలక పాత్ర. ప్రపంచం తలపెట్టిన ఎలాంటి పనైనా అది జరగాలి అని అంటే అది జరగాలా లేకపోతే అది జరగకూడదా, అది నిర్ణయించే పరిస్థితిలో ఇప్పటికీ అమెరికానే ఉంది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి అనేకమైన ఆర్గన్స్ పనిచేయాలంటే అమెరికా ప్రమేయం తప్పనిసరి. అమెరికా పూనుకొనితే ఏ పని కూడా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద ప్రపంచం వాపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలా పెరుగుకుంటూ పోతే ఈ భూమి మనిషి నివసించడానికి నివాసయోగ్యంగా ఉండదు. సో మనుషులు ఎవరు ఈ భూమి మీద నివసించలేరు. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ మీద చాలామంది పోరాడుతున్నారు. కానీ ఈ పోరాటాలు కొనసాగాలన్నా, వీటన్నిటికీ ఒక మంచి ముగింపు రావాలన్నా అమెరికాది చాలా కీలక పాత్ర. అమెరికా కనుక చెప్పులు వేసుకుని ముందుకు నడవకపోతే, మిగతా దేశాలకు దారి చూపకపోతే ఎవరికి ఏమి చేయాలో తెలిసిన పరిస్థితిలో లేరు. ఇలాంటి గొప్ప స్థితిలో అమెరికా ఉండడానికి కారణం కేవలం ఈ రోజు జరిగే చరిత్ర కాదు. సో అమెరికా ఈ పొజిషన్లో ఎందుకు ఉంది మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా అమెరికా చరిత్రను మనం తెలుసుకోవాలి. అమెరికా చరిత్రను తెలుసుకుంటూ ప్యారలల్గా మనం ఇండియన్ హిస్టరీని కూడా టచ్ చేసుకుంటూ ఉంటాం. సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా ప్రపంచంలో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్, అంటే 7 కాంటినెంట్స్లో అమెరికా తర్వాత గుర్తించబడినటువంటి కాంటినెంట్. సో మొత్తం ప్రపంచంలో 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్. వాటిలో ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా అండ్ యూరోప్, ఆస్ట్రేలియా. ఈ 7 కాంటినెంట్స్లో ఒకప్పుడు అమెరికా అంటే ఏంటో ప్రపంచానికి తెలియదు. కానీ యూరోప్ ఖండం మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉంది. దానికి కారణం వాళ్ళు చేసే వ్యాపారాలు. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి బలంగా ఉండాలంటే, ఇతరులకు బలంగా కనపడాలంటే ముందు ఆ వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి. సో ఎకానమికల్ స్ట్రెంగ్త్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఈ కంట్రీస్కి ఉన్నటువంటి బెనిఫిట్ ఎకానమికల్ స్ట్రెంగ్త్. వీరి ఇతర దేశాలతో వ్యాపారాలు చేయడం మాత్రమే కాదు, వీరి వ్యాపారాలు ఇతర దేశాలకి ఎక్స్పాండ్ కూడా చేసేవారు. సో దీన్ని బట్టి యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ అండ్ ఇటలీ. ఇవి ప్రపంచ దేశాల్లోని వ్యాపారాలను కంట్రోల్ చేస్తాయి. వ్యాపారాలు కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, వీళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ ఇతర దేశాలని ఆక్రమించుకోవాలి, అక్కడ వ్యాపారాలు చేయాలి, ఆ దేశాన్ని కాలనీస్గా తీసుకోవాలి, అక్కడ మన కల్చర్ని ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి ఆశ వీళ్ళలో రగులుకుంది. సో ఆశలో భాగంగా వీరు ఇతర దేశాల మీదకి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ యూరోప్ దేశాల నుంచి ఇతర దేశాల్లోనికి, అంటే మన ఆసియా ఖండంలోనికి రావాలంటే ఒకే ఒక మార్గం, అదే టర్కీ. ఈ టర్కీ గుండా రావాలంటే వీళ్ళు కాన్స్టాంటినోపుల్ అనే ప్లేస్ని దాటుకుంటూ రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్లేస్ని ఆటోమన్ టర్క్స్ బ్లాక్ చేశారు. సో వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల యూరోప్ ఖండం నుంచి ఒక్క చీమ కూడా ఆసియాలోకి రాలేకపోయింది. కాబట్టి ఈ యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు వీరు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చి, వాళ్ళకి మెరిట్స్ ఇచ్చి
వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కోసం పనిచేయమని చెప్పారు, సైంటిఫిక్ రీసెర్చెస్ చేయమని చెప్పారు, కొత్త సీ రూట్స్ని కనుక్కోమని చెప్పారు, కొత్త ఇన్వెన్షన్స్ని కనుక్కోమని చెప్పారు. సో ఇలా వచ్చినటువంటి ప్రతిఫలమే ఒక ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నా దీని ప్రతిఫలమే, సో ఓడలు కనుక్కున్నా దీని ప్రతిఫలమే, ట్రైన్స్ని కనుక్కున్నా దీని ప్రతిఫలమే. సో ఇలాంటివన్నీ కూడా ఈ యుగంలోనే ఈ కాలంలోనే ఉద్భవించాయి. సో ఈ యొక్క ప్రయాణంలో భాగంగా ఇటలీకి చెందిన కొలంబస్ అనేటువంటి వ్యక్తి, క్రిస్టోఫర్ కొలంబస్ అనేటువంటి వ్యక్తి ఇండియాని కనుక్కునే ప్రయత్నంలో అతను నిమగ్నమై ఉన్నాడు. ఇండియాని ఎందుకు కనుక్కోవాలి అంటే అప్పటికి ఇండియా పేరు ప్రపంచంలో మారిపోతుంది. ఇండియాలో ఉన్నటువంటి స్పైసెస్ గురించి, ఇండియాలో ఉన్నటువంటి వెల్త్ గురించి, ఇండియాలో ఉన్నటువంటి జోగ్రఫికల్ లొకేషన్స్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా ప్రపంచ దేశాలు వింటున్నాయి. సో ఇలాంటి ఉన్నత దశలో ఉన్నటువంటి ఇండియాని ఆక్రమించుకుంటే అక్కడ వ్యక్తులతో వ్యాపారం చేస్తే వాళ్ళ వ్యాపారం డబుల్ కాదు ట్రిపుల్ అవుతుందనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇండియాను కనుగొనే ప్రయత్నాలు ఉన్నాయి. ఇండియా ఆల్రెడీ తెలుసు, కానీ ఇండియాకి వెళ్ళడానికి మరొక మార్గం కోసం ఎదురు చూస్తారు. ఈ క్రమంలో భాగంగా క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియాను కనుక్కోవడానికి ఓడకి బయలుదేరాడు. కానీ అనుకోకుండా ఏం జరిగిందో ఏమో, అతను ఇండియాకి అయితే రాలేకపోయాడు, కానీ ఒక దేశానికి మాత్రం వెళ్ళాడు. ఆ దేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దేశపు వాళ్ళు ఇండియన్సే అనుకుని వాళ్ళకి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఇండియన్స్ కాదు, అతడు అమెరికా ఖండం వైపుగా వెళ్ళాడు. అది తర్వాత తెలిసిన తర్వాత అతను వెనక్కి వచ్చేసాడు. అతని తర్వాత అమెరికో వెస్పుకి అనేటువంటి సెల్లర్ మరలా అమెరికా దేశానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దేశాన్ని కనుగొని ఓకే ఇక్కడ ఒక ఖండం ఉంది అని ఆ ఖండాన్ని గుర్తించి ఆ ఖండానికి అమెరికా అని పేరు పెట్టడం కూడా జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెడ్ ఇండియన్స్గా, నేటివ్ అమెరికన్స్గా వాళ్ళు పిలిచేవారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్న ఈ చరిత్ర అంతా 15వ శతాబ్దంలో జరిగింది. అంటే 15వ శతాబ్దం నాటికి అమెరికా వాజ్ ఎ న్యూ బోర్న్ బేబీ. ఒక్కసారి ఇండియా పరిస్థితి చూస్తే అప్పటికి ఇండియా చరిత్రలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. ఇండియా అప్పటికి చాలా చరిత్రను చూసింది, ఎంతో చరిత్రను రాసుకుంది. ఇండియాలో గొప్ప గొప్ప రాజులు ఉద్భవించడం జరిగింది. అప్పటికి అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, గౌతమ బుద్ధ శాతకర్ణి, రుద్రమ్మదేవి, అట్లాగే అలెగ్జాండర్ని వెనకడుగులు వేయించిన కింగ్ పోరస్, సో రాణా ప్రతాప్ సింగ్, కనిష్కుడు, పులకేశుడు, రాజరాజ చోళుడు, పృథ్వీరాజ్ చౌహాన్, హర్షవర్ధనుడు. సో ఇలాంటి ఎంతోమంది రాజులను అప్పటికే భారతదేశం చూసి చరిత్రలో గొప్ప స్థాయిలో భారతదేశం ఉంది. కానీ అమెరికా పరిస్థితి అప్పటికి ఇంతకు మనం చెప్పినట్టు ఒక న్యూ బోర్న్ బేబీ. సో ఇలాంటి టైంలో 1608వ సంవత్సరం అంటే 17వ శతాబ్దంలో యూరోప్ కాలనైజేషన్ ఎరా మొదలైంది. దీనితో ప్రపంచ చరిత్రలో రూపురేఖలే మారిపోయాయి. తర్వాత ఏం జరిగింది, అమెరికా ఇప్పుడున్న స్థాయికి ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.